ध्यान मुद्रा. Deep breathing. Deep breathing. Deep breathing. ॐ भूर्भुवस्सुः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्. ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनात् मृत्युमुक्षीयमामृतात्. ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावतीतमस्तु मा विद्विषावहै. ॐ शान्ति शान्ति शान्तिः. हरिः ओम्. कायकल्प पोजिशन. Rashmi Mudra 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 11. Ashwini Mudra Vajraswasa. Release Ashwini Mudra. Relax. నెమ్మదిగా నిలబడి కాయకల్ప పొజిషన్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 11. Ashwini Mudra Vajraswasa. Release Ashwini Mudra. Relax. Twice up. First step రెండు చేతులు ఎదురుగా. డీప్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్ చేసి సెకండ్ స్టెప్ లో చేతులు వెనక్కి కాలు మెడాలు వేస్తాయి. థర్డ్ స్టెప్ లో మొత్తం 3 కలిపి చేయాలి. 2, 4, 5, 6, 7, 8, 9, 10. డైరెక్షన్ మార్చి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Again, right side turn. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Again, right side turn. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఎనర్జీ పాసింగ్. కాళ్ళ పిక్కలు ఎక్కడైతే నొప్పి వచ్చిందో ఆ భాగాలకి మనోనేతృత్వ శక్తి ప్రసారం పంపిస్తూ రిలాక్స్. కాళ్ళకి ఎక్సర్సైజ్. లెఫ్ట్ లెగ్ నడుము చేతులు పెట్టుకొని చేయాలి. కాళ్ళు మధ్య గ్యాప్ పెట్టేసి రెండు చేతులు ఫ్రీగా. అప్, 2, అప్, అప్, స్లోగా ఇలా. సూర్య నమస్కారాలు చేసే ముందు ఇవన్నీ చేస్తే బాడీ ఫ్రీగా ఉంటుంది. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్ చేసి లెఫ్ట్, రైట్, 3, 4, 5, 6, 7, 8, 9, 10. నడుము చేతులు పూర్తిగా లెఫ్ట్.
నడుము చేతులు మెడకి. లెఫ్ట్, రైట్, 3, 4, 5, 6, 7, 8, 9, 10. అర్ధ చక్రాసనం. నడుము మీద బ్యాక్ చేతులు పెట్టుకుని కాళ్ళ మధ్య గ్యాప్. శ్వాస తీసుకుంటూ వెనక్కి. తాడాసనం. రెండు చేతులు ఇంటర్లాక్. స్ట్రెచ్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. తిరిగి తాడాసనం. స్ట్రెచ్, లెఫ్ట్, 2, 3, 4, 1, 2, 3, 4, 1, 2, 3, 4, 1, 2, 3, 4. Slowly relax. Hand exhale. శ్వాస తీసుకొని అప్. శ్వాస వదిలేస్తూ డౌన్. 6 to 10 times. రెండు చేతులు బాడీ పక్కగా. కుడి చేయి అటు వెళ్ళి కుడి ముద్ర. క్లాక్ యాంటీ క్లాక్ వస్తుంది. ఎడమ చేయి. రివర్స్. alternate rotation. ఎడమ చేయి ఎడమ కాలు ముందు. రెండు చేతులు ఎదురుగా. రివర్స్. ఎనర్జీ పాసింగ్. చేతుల్లో ఎక్కడైతే నొప్పి వచ్చిందో ఆ భాగాన్ని గమనిస్తూ శక్తి ప్రసారం పంపిస్తూ రిలాక్స్. సిటప్స్ చేద్దాం. రెండు చేతులు ఎదురుగా నమస్కారం. రెండు చేతులు చాపు ఎదురుగా. నమస్కారం ముద్ర తలపైన. శ్వాస తీసుకోండి.
స్లోలీ రిలాక్స్. రెండు చేతులు మోకాళ్ళు మీద. రివర్స్. నడుము చెయ్యి మోచుకుంటే ఎడమ కాలు. కాలు మెడాలి. పాదం. ఎడమ కాలు. రివర్స్. కట్ చక్రాసనం. శ్వాస తీసుకొని లెఫ్ట్ 2 3 4 sets. Second position. శ్వాస మీద దృష్టి పెట్టండి. స్లోలీ రిలాక్స్. థర్డ్ పొజిషన్. రెండు చేతి బొట్టులు టచ్ చేసి కళ్ళు ఎదురుగా పెట్టి లెఫ్ట్ ఎడమ వైపు తిరిగేటప్పుడు కుడి కాలు పాదం ముందు ఎడమ వేస్తుంది. 2 3 4 1 3 4. ఇంకో 2 సెట్స్ చేయండి. స్లోలీ రిలాక్స్. 4 వేల 5 వేల ముక్కుల ముద్ర. హిప్స్ కలిపి వెన్నుపూస కింద వైపులా పెట్టి కొంచెం కొంచెంగా పైకి తీసుకొస్తూ వెన్నుపూసలు వట్టిప్రి లోపలికి పెడుతున్నట్లుగా భావం చేస్తూ ఇట్లా డిస్క్ ఉంటుంది కదా ఎముక్కి మధ్యలో అక్కడ ఆ డిస్క్ ఇట్లా లోపలికి పోతుంది. మనమే ప్రెషర్ పెట్టాల్సిన పని లేదు. ఎప్పుడైతే పాదాలు ముందు వేళ్ళ మీద లేస్తాయో ఆటోమేటిక్గా వెన్నుపూస లోపలికి వస్తుంది. జస్ట్ చేతులు పైకి తీసుకున్నది. బలవంతంగా మీరు ఏదైనా నొక్కాల్సిన పని లేదు. కొంచెం చేతులు ఇలా ఆటోమేటిక్గా పాదాలు అలా ముందు వేడి మీద వేసేటప్పుడు చేతులు ఇలా వెళ్తాయి. పని కట్టుకొని ప్రెషర్ ఏమి ఇవ్వాల్సిన పని లేదు. త్రికోణాసనం. స్లోలీ. ఆల్రెడీ మలబద్ధకంతో బాధపడుతున్న వాళ్ళు త్రికోణాసనం విలోమ త్రికోణాసనం చేయకుండా మలబద్ధక నివారణకు 5 ఆసనాలు చెప్పాను కదా, అవి ప్రాక్టీస్ చేసుకోవాలి. ఆ తర్వాత త్రికోణాసనం చేసుకోవాలి. ఆ తర్వాత అంటే అదే రోజు కాదు, మీకు మలబద్ధకం కంట్రోల్లోకి వచ్చాక అప్పటిదాకా త్రికోణాసనం విలోమ త్రికోణాసనం చేయొద్దు, అవసరం లేదు. స్లోలీ అదే సార్.
విలోమ త్రికోణాసనం. వృక్షాసనం. కుడికాలు ఎడంకాలు మీద, రెండు చేతులు నమస్కార ముద్ర, నాలుక కేచరి ముద్ర. నెమ్మదిగా రెండో కాలు. బ్యాలెన్సింగ్ ఆసనాలు ఇవన్నీ ప్రతిరోజు చేయాలి. గాడ్ సపోర్ట్ తీసుకోండి, ఎలా అయినా కానీ చేయడానికి ప్రయత్నం చేయండి, అలవాటు అవుతుంది. స్లోలీ రిలాక్స్. కొన్ని రోజులు పోయాక మీరు వదిలేస్తే అంటే అది బ్రహ్మ విద్య లాగా ఉంటుంది, అంత దూరం తెచ్చుకోకూడదు. స్టార్టింగ్లోనే మనం చిన్న ఏజ్లో ఉందంగానే మొదలు పెట్టేయాలి ఇవన్నీ. లేకపోతే ఒక ఏజ్ వచ్చాక ప్రతిదీ చాలా చాలా కష్టంగా ఉంటుంది. ఇలా కాలు మెలేయడం, చేతులు మెలేయడం, ఇవి కూడా రాని వాళ్ళు ఎంతో మంది ఉంటారు. వాళ్ళతో పోల్చుకుంటే మనం బెటర్ కదా అనుకుని, ఒకవేళ ఆసనం పర్ఫెక్ట్నెస్ రాకపోయినా చేయడానికి ట్రై చేయండి. ఇలాంటి చిన్న చిన్న ఎక్సర్సైజులు లోపించడమే తర్వాత నరాల బలహీనతకు దారితీస్తూ ఉంటుంది. అంత దూరం తెచ్చుకోకూడదు. కాలు మడవడం ఇవే చాలా చాలా కష్టంగా అనిపిస్తాయి ఒక ఏజ్ వస్తే. అదే మీరు ముందు నుంచే ప్రాక్టీస్ చేస్తుంటే అసలు చాలా తేలిగ్గా చేయగలుగుతాం ఈ మూమెంట్స్ అన్ని. ఏజ్డ్ పీపుల్కి ఎక్సర్సైజ్లు ఇవే ఉంటాయి, కాలు మడవమని, చెయ్యి మడవమని. అంత దూరం ఎందుకు తెచ్చుకోవాలి? సింప్లిఫైడ్ ఎక్సర్సైజెస్ రోజు చేస్తే మన కంట్రోల్లో ఉంటాయి కదా జాయింట్లు, ప్రతిదీ కంట్రోల్ కానీ. బ్యాలెన్స్ రాకపోతే కేచరి ముద్ర వేసుకోండి, అంటే నాలుక చివరి భాగాన్ని పైన అంగిల్ కాంచడం. స్లోలీ రిలాక్స్. మలాసనం చేద్దాం. ముందే గ్యాప్ పెట్టుకోండి, ఆ తర్వాత కూర్చోవాలి. ఎంత దూరం అనేది ఎవరి కెపాసిటీని బట్టి వాళ్ళు. మరీ ఎక్కువ దూరం పెట్టి బ్యాలెన్స్ రాకపోవచ్చు, చూసుకొని మీ కన్వీనియంట్ని బట్టి డిస్టెన్స్. ఈ మోచేతులతో కొంచెం కొంచెంగా నెడుతుంది వెనక్కి మోకాళ్ళని. హిప్ రీజియన్ బాగా ఎక్స్పాండ్ అవుతుంది. ఎప్పుడైతే హిప్ రీజియన్ అక్కడ ఉన్న బోన్స్ వాటి మధ్య గ్యాప్ వస్తుందో సయాటిక్ నరువు మీద ప్రెషర్ తగ్గుతుంది. అట్లా ఇండైరెక్ట్గా సయాటిక్ కూడా మంచి రిలీఫ్ వస్తుంది. ప్రతిరోజు చేస్తే హిప్ ఎప్పుడైతే ఎక్స్పాండ్ అవుతుందో చాలా సమస్యలకు పరిష్కారం ఫస్ట్ అక్కడికి దొరుకుతుంది. స్లోలీ రిలాక్స్. నడుము చేతులు కాళ్ళు పక్కన. హిప్ రొటేషన్. రివర్స్.
మంచిని తీసుకొని సూర్య నమస్కారం చేద్దాం. पोजीशन वन नमस्कार. ओम मित्राय नमः. पोजीशन सूर्य नमस्कार. वन नमस्कार. ओम मित्राय नमः. 2 ताड़ासन, 3 पादहस्तासन, 4 फणींद्रासन, 5 पर्वतासन, 6 अष्टांगासन, 7 भुजंगासन, 8 पर्वतासन, 9 फणींद्रासन, 10 पादहस्तासन, 11 ताड़ासन, 12 नमस्कार. 1 नमस्कार. ओम रवये नमः. 2 ताड़ासन, 3 पादहस्तासन, 4 फणींद्रासन, 5 पर्वतासन, 6 अष्टांगासन, 7 भुजंगासन, 8 पर्वतासन, 9 फणींद्रासन, 10 पादहस्तासन, 11 ताड़ासन, 12 नमस्कार. 1 नमस्कार. ओम सूर्याय नमः. 2 ताड़ासन, 3 पादहस्तासन, 4 फणींद्रासन, 5 पर्वतासन, 6 अष्टांगासन, 7 भुजंगासन, 8 पर्वतासन, 9 फणींद्रासन, 10 पादहस्तासन, 11 ताड़ासन, 12 नमस्कार. 1 नमस्कार. ओम भानवे नमः. 2 ताड़ासन, 3 पादहस्तासन, 4 फणींद्रासन, 5 पर्वतासन, 6 अष्टांगासन, 7 भुजंगासन, 8 पर्वतासन, 9 फणींद्रासन, 10 पादहस्तासन, 11 ताड़ासन, 12 नमस्कार. 1 नमस्कार. ओम खगाय नमः. 2 ताड़ासन, 3 पादहस्तासन, 4 फणींद्रासन, 5 पर्वतासन, 6 अष्टांगासन, 7 भुजंगासन, 8 पर्वतासन, 9 फणींद्रासन, 10 पादहस्तासन, 11 ताड़ासन, 12 नमस्कार. 1 नमस्कार. ओम पूष्णे नमः. 2 ताड़ासन, 3 पादहस्तासन, 4 फणींद्रासन, 5 पर्वतासन, 6 अष्टांगासन, 7 भुजंगासन, 8 पर्वतासन, 9 फणींद्रासन, 10 पादहस्तासन, 11 ताड़ासन, 12 नमस्कार. 1 नमस्कार. ओम हिरण्यगर्भाय नमः. 2 ताड़ासन, 3 पादहस्तासन, 4 फणींद्रासन, 5 पर्वतासन, 6 अष्टांगासन, 7 भुजंगासन, 8 पर्वतासन, 9 फणींद्रासन, 10 पादहस्तासन, 11 ताड़ासन, 12 नमस्कार. 1 नमस्कार. ओम मरीचये नमः. 2 ताड़ासन, 3 पादहस्तासन, 4 फणींद्रासन, 5 पर्वतासन,
6 Ashtangasana, 7 Bhujangasana, 8 Parvatasana, 9 Phanindrasana, 10 Padahastasana, 11 Tadasana, 12 Namaskar. 1 Namaskar. Om Adityaya Namaha. 2 Tadasana, 3 Padahastasana, 4 Phanindrasana, 5 Parvatasana, 6 Ashtangasana, 7 Bhujangasana, 8 Parvatasana, 9 Phanindrasana, 10 Padahastasana, 11 Tadasana, 12 Namaskar. 1 Namaskar. Om Savitre Namaha. 2 Tadasana, 3 Padahastasana, 4 Phanindrasana, 5 Parvatasana, 6 Ashtangasana, 7 Bhujangasana, 8 Parvatasana, 9 Phanindrasana, 10 Padahastasana, 11 Tadasana, 12 Namaskar. 1 Namaskar. Om Arkaya Namaha. 2 Tadasana, 3 Padahastasana, 4 Phanindrasana, 5 Parvatasana, 6 Ashtangasana, 7 Bhujangasana, 8 Parvatasana, 9 Phanindrasana, 10 Padahastasana, 11 Tadasana, 12 Namaskar. Last one. 1 Namaskar. Om Bhaskaraya Namaha. 2 Tadasana, 3 Padahastasana, 4 Phanindrasana, 5 Parvatasana, 6 Ashtangasana, 7 Bhujangasana, 8 Parvatasana, 9 Phanindrasana, 10 Padahastasana, 11 Tadasana, 12 Namaskar. Slowly relax. Relax in Amritasana. 2 చేతులు 2 కాళ్ళు ఫ్రీగా, అరచేతుల్లో ఆకాశాన్ని చూస్తూ శరీరంలో అవయవములు ఫ్రీగా, ఎక్కడ బిగుపు లేకుండా రిలాక్స్ 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 ఇన్ అమృతాసన్. కాళ్ళు చేతులు ఫ్రీగా, అరచేతుల ఆకాశాన్ని చూస్తూ పూర్తిగా ఎక్కడ కూడా బిగింపు లేకుండా రిలాక్స్ అయిపోవాలి. శరీరం సాధారణ స్థితికి వచ్చిందాక ఈ విధంగా అమృతాసనంలోనే ఉండాలి. అది ఏమాత్రం అలసట ఉన్నా కూడా ఇంకా తర్వాత చేయడానికి ప్రయత్నం చేయకూడదు. ముందు రిలాక్స్ అయ్యి ఆ తర్వాతే చేయాలి. సూర్య నమస్కారాలు చాలా చాలా అలసట కలిగిస్తాయి. పూర్తిగా రిలాక్సేషన్ రాకుండా చేస్తే గుండె మీద అనవసరమైన ప్రెషర్ పడుతుంది. ఇప్పుడు మనం ఉన్న చలికాలంలో ఈ సమయంలో ఇంకెక్కువ ఉంటుంది. సో వీలైనంత వరకు రిలాక్స్ అవుతూ యోగా చేయాలి. ఏదో కష్టపెట్టేసి బాడీని ఇబ్బందికరంగా చేయొద్దు యోగా.
వింటర్ చాలా చాలా కొంచెం రిస్క్, హార్ట్ ప్రాబ్లమ్స్, బీపీ ఉన్న వాళ్ళకి. స్లోలీ 2 చేతులు 2 కాళ్ళు కదిలిస్తూ అరిచేతులు రాత్రి చేసుకుని ఆ అరిచేతులు పెట్టుకున్నది వచ్చి 2 కాళ్ళు కట్టుకు అరిచేతులు చేస్తూ కలిపాయి. బీపీ, హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఎప్పుడైనా వ్యాయామాలు చాలా చాలా జాగ్రత్తగా చేయండి. ఏ మాత్రం ఇబ్బంది కలిగినా ఆపేసేసి చక్కగా రిలాక్సింగ్ ఆసనాలు చాలా ఉంటాయి కదా, అవి చేసుకోండి. ఎందుకు చెప్తున్నాను అనేది కొంచెం అర్థం చేసుకోండి. వింటరు చాలా రిస్క్. అశ్విని ముద్ర 1 2 3 4 5 6 7 8 9 10 11. అశ్విని ముద్ర ఓజస్వాస. రిలీజ్ అశ్విని ముద్ర, రిలాక్స్. నెమ్మదిగా వశిష్ఠ ప్రాణాయామం. అశ్విని ముద్ర అదే 2 చేతులు చిన్న ముద్ర. పూర్తిగా పొట్టలోకి శ్వాస నింపండి, తర్వాత ఊపిరితిత్తుల్లోకి నింపండి. వదిలేటప్పుడు ఫస్ట్ ఊపిరితిత్తుల్లో శ్వాస అంతా బయటకు వెళ్ళిపోతుంది, ఆ తర్వాత పొట్టలోకి అంతా బయటకు పంపిస్తాం. ఈ విధంగా ఇన్హలేషన్, ఎగ్జలేషన్. ఇన్హలేషన్ అప్పుడు స్టమక్ ఫుల్ అవ్వాలి, తర్వాత హార్ట్, అదే మన గుండె ఊపిరితిత్తులంతా కూడా నింపబడుతూ ఉంటాయి. మనం నేతృత్వం గమనిస్తూ ఉంటుంది. వదిలేటప్పుడు శ్వాసని బయటికి పంపిస్తున్నప్పుడు ముందు ఊపిరితిత్తుల్లో వెళ్ళిపోతుంది, తర్వాత పొట్టలో వెళ్ళిపోతుంది. శ్వాసను వదిలేసాక బాగా పొట్టల లోపలికి లాగి పట్టించింది కాసేపు, 1-2 సెకండ్ల తర్వాత మళ్ళీ శ్వాస తీసుకోండి. అప్పుడు మనం గమనించడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది, ఇన్హలేషన్, ఎగ్జలేషన్ ఎలా జరుగుతుంది అనేది. కాన్షియస్గా స్పృహలో ఉండి మనం తీసుకుంటున్న శ్వాసను, బయటకు వెళ్తున్న శ్వాసను గమనిస్తూ చేయాలి. స్లోలీ స్లోలీ 2 చేతులు బాడీకి ఇరువైపులు. మర్కటాసన్ ఫస్ట్ పొజిషన్. తల కుడివైపు, మోకాల మీద మోకాలు, పాదం మీద పాదం. నెమ్మదిగా వేరే వైపు. రిలాక్స్. కాళ్ళ మధ్య కొంచెం గ్యాప్ అవుతాయి. లెఫ్ట్ సైడ్ బెండ్. నడుము లిఫ్ట్ చేసుకుంటూ ఉండండి. స్లోలీ రిలాక్స్. ఇవి రిలాక్స్గా ఆసనాలు. ఎప్పుడైనా అలసటగా ఉండి కొంచెం ఇబ్బందిగా ఉండి ఎక్కువ చేయలేము యోగా అనుకున్నప్పుడు ఇలాంటివి చేసుకోవాలి. వీటికి పెద్ద మన స్ట్రెయిన్ అవ్వము,
కానీ మంచి చేశాక చాలా చాలా బాగుంటుంది. నడుము రిలాక్స్ అవుతుంది, నడుము నొప్పున్నా. వెన్నుపూసకు కూడా చక్కటి ఆసనాలు ఇవన్నీ. థర్డ్ ఎడమ కాలు కుడి అరచేతిలో, తల ఆపోజిట్ డైరెక్షన్ చూస్తూ ఉండాలి. అప్పుడే వెన్నుపూస బాగా ట్విస్ట్ అయ్యేది. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా రెండు చేతులు పెరుగులు కింద పెట్టి ఉత్తాన పాదాసనం చేద్దాం. కుడి కాలు 1.5 అడుగు, ఎడమ కాలు రెండు కాళ్ళు ఒకేసారి. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా నౌకాసనం చేద్దాం. పైపట్టు తగ్గాలంటే ఉత్తాన పాదాసనం వచ్చి కొట్టి కడుపుకి పైపట్టు తగ్గడానికి నౌకాసనం. సో బ్యాలెన్స్ అవుతుంది. ఈ రెండు చాలా చాలా ఇంపార్టెంట్. కానీ నడుము నొప్పి ఉన్నవాళ్ళు చూసి జాగ్రత్త చేసుకోవాలి. ఒక కాలు మడిచి ఇలా కాళ్ళు ఇచ్చేసుకోవచ్చు ఇలా. ఇది మోకాలు నొప్పికి పనికి వస్తుంది, నడు నొప్పి మంచి రిలీఫ్ వస్తుంది. నడు నొప్పి వాళ్ళు కూడా చేసుకుంటే విధంగా ఇట్లా మనము కొంచెం చూసుకొని ఇన్నోవేటివ్గా అంటే కొంచెం సృజనాత్మకంగా చేసుకోవాలి ఎప్పుడైనా ఆసనాలు. అంతేగాని మోసగా అందరికి ఒకటే ఉండదు. మన సమస్యను బట్టి మనం కొంచెం దాన్ని మార్చుకొని చేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ ఎస్ఐ జాయింట్ ఇచ్చేద్దాం. బాసిపట్లు వేయడం, కాసేపు మనము మోకాలంతా నేలకి టచ్ కావాలి, తొడ భాగం మోకాలు. ఆ విధంగా బాసిపట్లు వేసాకే నిలబెట్టాలి. చిక్కబట్టినట్టు ఉంటుంది ఒక్కొక్కసారి, తుంటి భాగం దగ్గర తొడగల దగ్గర చిక్కబెట్టినట్టు ఉంటుంది. భయపడకుండా చేయాలి. స్లోగా చేస్తూ ఉంటే అలవాటు అవుతుంది. ప్రాక్టీస్ తక్కువగా ఉన్నప్పుడే కదా చిక్కబెట్టేది. సో కొంచెం తగ్గించి చేసుకుంటూ నెమ్మది నెమ్మదిగా సాధన పెంచుకోవాలి. లేడీస్కి ఇది చాలా ఇంపార్టెంట్. గజ్జల దగ్గర ఎక్కువగా ఎక్సర్సైజ్ లేకపోవడం వల్ల కూడా మనకి నడుము నొప్పులు, తుంటి భాగం దగ్గర పట్టేయడాలు ఇవన్నీ జరుగుతుంటాయి. సో రోజు ఇలాంటి ఎక్సర్సైజ్ చేస్తుంటే కంట్రోల్లోకి వచ్చేస్తాయి. ముందు పాదాన్ని పడుకోబెట్టాలి, ఆ తర్వాతే పక్కకి వెళ్ళాలి. రీపస్ మీకు ఒకవేళ ఇంకా చేయాలనిపిస్తే పెట్టుకోండి. దీన్ని ఇంకొక 2-3 సార్లు ఎక్స్ట్రా చేసుకోవచ్చు. నడుముకు కూడా మంచి రిలీఫ్ వస్తుంది, నడుము నొప్పికి. స్లోలీ రిలాక్స్. రెండో కాలుతో చేయండి. ఇప్పుడు ఎడమ కాలు పక్కకు పడుకోబెట్టాకే వీళ్ళందరూ సైడ్ స్ట్రెచ్. బాసిపట్లు వేసి మోకాళ్ళు పూర్తిగా బెండ్ చేసిన తర్వాతే మోకాళ్ళు నిలబెట్టాలి.
రివర్స్. నడుముని లిఫ్ట్ చేసుకుంటుంది. అప్పుడు బాస్పట్లు వేసినప్పుడు మోకాలు నేల టచ్ అవుతుంది. స్లోలీ రిలాక్స్. దీంట్లోనే మోకాలు నొప్పికి ఇంకా ఏం చెప్పుకున్నాము, పాదాలు పడుకోబెట్టారు కదా, వెళ్ళి ఇట్లా లేపడం 1-1.5 అడుగులు. మళ్ళీ కింద దించి ఇలా లేపడం, పాదాన్ని పడుకోబెట్టాక లేపి ఆ తర్వాత పక్కకు కూడా తీసుకెళ్ళి ఇలా చేయొచ్చు. ఇవన్నీ మోకాలకు సంబంధించిన ఎక్సర్సైజ్. ఒకవేళ మోకాలు దగ్గర చిప్ప దగ్గర జాయింట్ అరిగినట్టయితే పాదాన్ని పక్క పడుకోబెట్టాల్సినట్టు అవసరం లేదు. మామూలు కాల్ని కొంచెం లేపడం, పక్కకు తీసుకెళ్ళడం, మళ్ళీ తీసుకోవడం. ఈ విధంగా ఒక 20 సార్లు చేయాలి. ఒకవేళ నడు నొప్పుంటే ఇది ఈ కాలు ముడిచి తర్వాత చేయాలి. స్లోలీ రిలాక్స్. రెండో కాలుతో చేయండి. ఇలా మూమెంట్స్ ఇవ్వలేని వాళ్ళు పైకి లేపించాలి. ఇట్లా మోకాలు ఎంత ఎత్తులో ఉందో అంతవరకు కాలు లేపి ఉంచచ్చు. ఇవన్నీ మోకాళ్ళు ఎప్పుడు పనికొస్తాయి. తొడ భాగము, పిక్క భాగం, వాటికి బలం వస్తుంది. అవి బలంగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా అక్కడ ప్రెషర్ తగ్గుతుంది మోకాళ్ళ దగ్గర. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా సయాటికాకు సంబంధించిన స్లోలీ రిలాక్స్. నడునొప్పి, లోయర్ బ్యాక్ పెయిన్ ఉన్నా, సయాటికా అన్నిటికీ మంచి రిలీఫ్ వస్తుంది. మోకాళ్ళ నొప్పికి కూడా చేసుకోవచ్చు. సపరేట్గా మోకాళ్ళకి ఎక్సర్సైజ్లు అంటూ ఉండవు. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, అన్నీ కలిసే ఉంటాయి. మనం గమనించడంలో ఫాల్ట్ ఉంటుంది. తెలియక ఏదో ఆ ఎక్సర్సైజులకి తెలియలేదు, ఇంకా ఈ వెంపర్లాడుతూ ఉంటాం. అలా అవసరం లేదు. కొంచెం గమనించుకుంటే మీకే తెలుసు. స్టాండర్డ్ ఇవన్నీ చేసుకుంటే మోకాళ్ళు, సయాటిక అన్ని నొప్పులు కంట్రోల్లోకి ఆటోమేటిక్గా వస్తాయి. కలిసే ఉంటాయి అన్ని. ఇది కూడా చేసుకోవచ్చు. మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు ఈ ఎక్సర్సైజ్ కూడా వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. సయాటికాకి కాదు, నడు నొప్పికి అన్నిటికీ రిలీఫ్ వస్తుంది. తల ఆపోజిట్ డైరెక్షన్లో పెట్టాలి. కాసేపు అలా ప్రెస్ చేసి ఒక 20-30 సెకండ్లు ఉండి ఆ తర్వాత రిలాక్స్. ఇట్లాగా మీరు 4-5 నిమిషాలు పెట్టుకోండి ప్రతిదీ. అంటే ప్రాబ్లం ఉన్నవాళ్ళు మరి ముఖ్యంగా. వేరే కొన్ని మీరు స్కిప్ చేయొచ్చు, అన్ని చేయాలని లేదు కదా. మీకు ఇంపార్టెంట్ ఏవో డిసైడ్ అయిపోండి ముందే, ఆ తర్వాత స్టార్ట్ చేసుకోండి ప్రాక్టీస్ అనేది. మీకు కన్ఫ్యూజన్ ఉండదు. స్లోలీ రిలాక్స్. మత్స్యాసనం చేద్దాం.
Slowly relax. నెమ్మదిగా ఎస్ట్కాసన్. ఒకసారి స్ట్రెచ్ చేసుకుంటే సేతుబంధాసన్, కందరాసన్ చేసేటప్పుడు ఇబ్బంది లేకుండా. స్లోలీ రిలాక్స్. Slowly relax. Kandarasana. బ్రీత్ అవుట్ చేశాక నడుము లిఫ్ట్ చేసి పొట్టని బాగా లోపలికి లాగి ఈ పొజిషన్లో ఉండాలి. మళ్ళీ శ్వాస తీసుకుంటూ వెనుపూసి నేల ప్రెస్ చేస్తుంది. బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్. ఇంకోసారి చేద్దాం. బ్రీత్ అవుట్, లిఫ్ట్, బ్రీత్ ఇన్, రిలాక్స్. నెమ్మదిగా లేచి కూర్చోండి. మధ్యలాసన్, అధోముఖ శ్వానాసన్. వెన్నుపూస మీద దృష్టి పెట్టి వెన్నుపూస లోపలికి నెక్కుతున్నట్లుగా తలపైకి చూస్తూ శ్వాస వదిలేస్తూ గడ్డాన్ని ఛాతీ కంచి వెన్నుపూసను ఆర్చిలాగా పైకి తీసుకురావాలి. డిస్క్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా చక్కగా చేసుకోవచ్చు ఈ ఎక్సర్సైజ్. సెకండ్ పొజిషన్. కుడి చేయి ఎడమ కాలు. రెండు చేతులు ఛాతీ పక్కన భుజంగాసన పొజిషన్లోకి వచ్చేద్దాం. శ్వాస తీసుకొని 45 degrees లిఫ్ట్. సెకండ్ పొజిషన్. రెండు చేతులు గడ్డం దగ్గర ఒకదాని మీద ఒకటి పెట్టి శ్వాస తీసుకొని లిఫ్ట్. Slowly relax. Third position, Sarpasana. రెండు చేతులు పిరుదుల మీద శ్వాస తీసుకొని లిఫ్ట్. మోచేతుల నేల మీద శ్వాస తీసుకొని లిఫ్ట్.
తిరిగే భుజంగాసనం. Slowly relax. శలభాసనం. పిడికిలు బిగించి కాలి గజ్జల దగ్గర పెట్టి. లెఫ్ట్ లెగ్ అప్. రైట్ లెగ్ అప్. both legs up. కుడి చేయి ముందు ఎడమ చేయి వైపు మీద. డీప్ బ్రీత్ ఇన్, లిఫ్ట్. ఎడమ చేయి ముందు, కుడి చేయి వైపు. డీప్ బ్రీత్ ఇన్, లిఫ్ట్. రెండు చేతులు వీపు వెనుకోవాలి. డీప్ బ్రీత్ ఇన్, లిఫ్ట్. నెమ్మదిగా కపోతాసనం చేద్దాం. చాలా రోజులు అయింది, గుర్తుందా? వజ్రాసనంలో కూర్చోవాలి. కానీ లేడీస్కి చాలా మంచిది అన్నమాట. ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. ఒకవేళ ఫ్లెక్సిబిలిటీ బాడీ బాగుండి చేయగలం అనుకున్న వాళ్ళు ముందు ఇలా వజ్రాసనంలో కూర్చొని తర్వాత కాలు చాపాలి. ఈ కాలేమో బయటకు పడుకోదు, ఇట్లా బయటకు ఉంచింది. ఇక ఇక్కడి నుంచి ఎంత వంగాలనేది మీ సమస్యను బట్టి చూసుకోవాలి. మరి ఎక్కువగా సయాటిక్ ప్రాబ్లం ఉండాలి అంటే ఇంతవరకే చేసుకోండి. ఇలా తలపైకి చూసి. దీంట్లో ఎన్నో వేరియేషన్స్. మోచేతులు నేల మీద పెట్టి ఛాతీ మోకాలు కదిలిస్తూ ఈ పొజిషన్లో ఉండడం ఒక పద్ధతి. అది ఎంత చేయాలనేది మీరు నిర్ణయించుకోండి. మీ వెన్ను నొప్పి, మీ నడుము నొప్పి సమస్యలను బట్టి చూసుకోండి. పూర్తిగా అయితే ఇది ఇప్పుడు చేస్తున్నది. స్లోలీ రిలాక్స్. మళ్ళీ కాలు, ఈ కుడి కాళ్ళని మళ్ళీ వజ్రాసనంలో పొజిషన్లో తీసుకొచ్చి ఈ చాపిన కాళ్ళని కూడా ముడిచేసేయాలి. అంతే, వెరీ సింపుల్. చాలా బాగుంటుంది. హిప్ రీజియన్ బాగా ఎక్స్పాండ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. హిప్ రీజియన్ టైట్ గా ఉండడం వల్ల సమస్యలు ఎక్కువగా, లోయర్ బాడీ పెయిన్స్ కానీ. ఇలా అన్ని భంగిమల్లో కూడా కాసేపు ఉండొచ్చు. గమనించండి ఎక్కడ రిలీఫ్ బాగుందో అది ఎక్కువ చేసుకోండి. ఇది ఒక పొజిషన్. మోచేతులు కూడా నేల మీద ఉంచి ఛాతీ భాగం మోకాలు తగులుతా తల ఇట్లా చూస్తూ పైకి, తల కింద దించొద్దు, పైకి చూడడానికి ట్రై చేయండి. మెడ మీద ఎక్కువ ప్రెషర్ పడకుండా ఉంటుంది అప్పుడు. స్లోలీ కాళ్ళు మళ్ళీ ఇలా వజ్రాసలో తీసుకొచ్చి చాపిరి కాళ్ళు కూడా ముడిచేయాలి. వెరీ సింపుల్, చాలా బాగుంటుంది. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా కూర్చొని సింహాసనం, సింహక్రియ, సింహాసనంలో సింహక్రియ చేద్దాం.
ముందు బాడీ రిలాక్సింగ్ వచ్చిందో లేదో గమనించుకొని అప్పటిదాకా కాసేపు రిలాక్స్ అయ్యి ఆ తర్వాత ప్రక్రియ స్టార్ట్ చేయాలి. అలసటతో చేసేది అస్సలు ఉపయోగం లేదు. మనం పరిగెత్తి పాలు తాగితే ఎలా ఉంటుంది, ఒరిగిపోవడం తప్పితే ఏముండదు, తాగేది ఏముండదు అక్కడ. ఆ తాపత్రయం తగ్గించుకొని కాస్త రిలాక్స్ అయిపోయిన తర్వాతే స్టార్ట్ చేయాలి. టైం వేస్ట్ అనుకోకూడదు. ఈ రిలాక్సింగ్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ యోగాలో. స్లోలీ రిలాక్స్. ఎవరి బాడీ తీరు వాళ్ళది ఉంటుంది, అలసిపోయేది చూసుకొని. నేను చెప్పానని హడావిడిగా మొదలు పెట్టద్దు. మీకు పూర్తిగా అలసట తీరింది అనుకుంటేనే చేయండి, లేకపోతే ఇంకొంచెంసేపు రిలాక్స్ అయిపోండి, లేదా ఇంకొంచెం ఫాస్ట్గా రిలాక్స్ అయితే చేసుకోండి. ఫాస్ట్గా చేయాలనిపిస్తే చేసుకోవచ్చు. 2 చేతుల బోర్లో భుజాలు పైకి లిఫ్ట్ చేసి న్యూరోమస్కులర్ బ్రీతింగ్. స్లోలీ రిలాక్స్. బాహ్య ప్రాణాయామం చేద్దాం. చిన్ముద్ర, ఆది ముద్ర మీకు కన్వీనియంట్ని బట్టి చూసుకోండి ఏది పెట్టుకోవాలని. బీపీ ఉన్న వాళ్ళు మాత్రం ఆది ముద్ర వదిలేసి చిన్ముద్ర కానీ ఇట్లా వాయుముద్ర
అంటే చూపుడు వేలు పూర్తిగా మడిచి దాని మీద బొట్టు మీద ప్రెస్ చేయడం. ఇంకో 4 సార్లు. కంప్లీట్ చేసిన వాళ్ళు రిలాక్సింగ్ ధ్యాన ముద్ర. డీప్ బ్రీత్ ఇన్, డబుల్ బ్రీత్ అవుట్, రిలాక్స్ రిలాక్స్. నెమ్మదిగా ఉజ్జయి ప్రాణాయామం, శూన్య ముద్ర లేదా ఆపాన ముద్ర, మీకు ఏది నచ్చితే అది పెట్టుకోండి. ముద్రలు అనేది చాలా చాలా ఇంపార్టెంట్, కానీ మీ సమస్యను బట్టి ఏది పెట్టుకుంటే బాగుంటుంది అనేది మీరు నిర్ణయించుకోవడం ఇంకా మంచిది నేను చెప్పేదానికంటే. మీకు ఏదైనా డౌట్ ఉండి ఏ ముద్ర అయితే బాగుంటుందో తెలియకపోతే ఒకసారి అడిగారనుకోని చెప్తాను పర్టికులర్గా మీకు ఏదైనా కావాలంటే. ఎందుకంటే ఇది ముందు చాలా సార్లు ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం ముద్రల గురించి, అందుకే ఇప్పుడు నేను డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ అసలు ఇవ్వట్లేదు. ఏదన్నా చేసే విధానం తెలియకపోయినా, ఏ ముద్రలు వేయాలో తెలియకపోయినా అడగండి. ఆన్లైన్ క్లాసుల్లో ఉన్నది మనం ఎందుకు డౌట్స్ క్లియర్ చేసుకోవడానికి లైవ్ క్లాస్కి అటెండ్ అవుతున్నప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
Last one more time. కంప్లీట్ చేసిన వాడు రిలాక్స్ ధ్యాన్ ముద్ర. రెండు అరచేతులు ఒక దానిలో చేతి బొట్టును టచ్ చేసి శరీరం లోపల జరుగుతున్న శక్తి ప్రసారాన్ని మనోనేత్రంతో గమనిస్తూ నిశ్చల స్థితిలో ఉండాలి. స్లోలీ రిలాక్స్. రాపిడ్ చేసుకుని ముఖానికి అద్దుకొని ఆ నులివెచ్చడి మీద అరిచేతులు చూస్తూ కళ్ళు పెట్టాలి. ఒకసారి కాళ్ళు చాపి కాళ్ళు షేక్. ట్యాపింగ్. రెండు కాళ్ళు ఒకేసారి. కాలు వేళ్ళు పాదాలు ఇట్లా ముందుకు వెనక్కి. కాలు మెడ నొప్పులు ఉన్న వాళ్ళు ఇవన్నీ చేసుకోవాలి. తొడభాగాన్ని టైట్ చేయండి. మోకాళ్ళకి ఎక్సర్సైజ్. మోచిప్పకి ఎక్సర్సైజ్. అప్పర్ బాడీ. శేష్ కుమార్ ఆంటీ 6:30కి వచ్చి రెడీగా ఉందండి మీ ఎక్స్పీరియన్సెస్ చెప్పడానికి. ఒక 5 to 10 minutes లోపల. తను బాగా మెడిటేషన్ చేస్తున్నారు. ఈరోజు మాట్లాడతారంట. నిన్న కొంచెం నెట్ ప్రాబ్లం అయింది. అందరు వినడానికి ట్రై చేయండి, ఎందుకంటే లైవ్ తను కళ్ళ ముందు కనపడుతుంది. మెడిటేషన్ ఎంత బాగుంది, దానివల్ల ఎన్ని లాభాలు ఉన్నాయి అనేది చెప్తారు. ఫింగర్స్ కి ఎక్సర్సైజ్ చేద్దాం. అన్ని డైరెక్షన్స్ లో చేస్తే చేతి జబ్బులు, భుజాలు, వెడనొప్పులు ఇవన్నిటి కూడా కంట్రోల్లోకి వస్తాయి. థైరాయిడ్ ప్రాబ్లం వీటన్నిటికి కూడా చాలా మంచిది. హ్యాండ్ ఎక్సర్సైజ్ మ్యాక్సిమం స్ట్రెచ్ చేసి ఎక్కువసేపు చేయడానికి ట్రై చేయాలి థైరాయిడ్ ప్రాబ్లం వాళ్ళు. అప్పర్ బాడీ కదా, సో విశుద్ధి చక్రం ఇక్కడ యాక్టివేట్ అవ్వడానికి కూడా ఎక్కువ అవకాశం ఉంటుంది సింప్లిఫైడ్ ఎక్సర్సైజ్ చేసిన.
లోయర్ బాడీకి సంబంధించిన వెరికోస్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఇది భుజాలకి ఎక్సర్సైజ్. ఫింగర్ జాయింట్స్ చేయలేదు కదా, చేద్దాం. భుజాలకి డీప్ బ్రీత్, బ్రీత్ బ్రీత్ బ్రీత్. పక్కలకి రొటేషన్. స్ట్రెచ్. ఇప్పుడు చేస్తున్న మొత్తం థైరాయిడ్ ప్రాబ్లంకి కూడా చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది. మొదలు కుడి కలుపు, ఎడమ కలుపు, స్లోలీ రిలాక్స్. శ్వాస తీసుకుని లెఫ్ట్ రైట్. ప్రతి దగ్గర కూడా శ్వాస తీసుకొని తిప్పండి, రైట్కి కానీ లెఫ్ట్కి కానీ మేడం. పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది కదా శ్వాస తీసుకోవడంలో. ఆ ప్రెషరు మెడ నొప్పులు తగ్గడానికి, స్పాండిలైటిస్, భుజాల నొప్పులకి బాగా హెల్ప్ అవుతుంది. ఎదురుగా వచ్చినోడు వదిలేస్తాం, మళ్ళీ శ్వాస తీసుకొని రైట్. ఎక్సర్సైజ్ చేస్తున్నాడు ఎక్కువగా వీలైనంత వరకు శ్వాస మీద దృష్టి పెట్టాలి. ఆసనాలు చేస్తున్నప్పుడు కుంభకం మీద దృష్టి పెట్టాలి. డిఫరెన్స్ అది. కుంభకం అంటే అది అంత కుంభకం అవచ్చు, బాహ్య కుంభకం అవచ్చు. అది శ్వాసలు ఊరికి నేను నడిపేయకూడదు. ఆసనాలు చేసేటప్పుడు, వ్యాయామం చేసేటప్పుడు ఇబ్బంది లేదు, మనం చేస్తున్న ప్రక్రియ స్లోగానే ఉంటుంది కాబట్టి శ్వాసని తీసుకొని పక్క తిరిగి ఉండగలిగినంతసేపు ఉండడం, మళ్ళీ శ్వాస వదిలేస్తూ మామూలుగా అట్లా. ఇది అని కాదు, ప్రతి వ్యాయామంలోనూ మనము ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. ఆసనానికి వ్యాయామానికి డిఫరెన్స్ అది. ఆసనంలో మనకు తెలియకుండా శ్వాస స్తంభిస్తుంది, ఆ స్తంభించిన దాన్ని గమనిస్తూ ఉండాలి. అది తీసుకున్న తర్వాత ఆగిపోవచ్చు, లేదా వదిలేసాక కూడా ఆగిపోవచ్చు శ్వాస. ఆ గ్యాప్ని గమనించాలన్నమాట ఆసన స్థితిలో. అది వ్యాయామం చేస్తున్నప్పుడు శ్వాస నింపి ఆ ప్రెషర్ తోటి చేసుకోవాలి. రివర్స్. రెండు చేతులు డ్రాప్ చేసుకుని భుజాలు మెడ మీద పాము. నెమ్మదిగా అనులోమ విలోమ చేద్దాం. ప్రాణముద్ర లేదా అపాన ముద్ర ఏదైనా పెట్టచ్చు. కుడిచే నాసికా ముద్ర. ఉంగరపు వేలు, చిటికిన వేలు, బటన్ వేలు, ఈ మూడు స్ట్రైట్గా ఉంటాయి. చూపుడు వేలు, మధ్య వేలు ముడుస్తాం. కుడి బటన్ వేలుతో కుడి ముక్కు మూసివేసి ఎడ ముక్కు ద్వారా శ్వాస తీసుకుంటూ ప్రాణాయామాన్ని మొదలు పెట్టాలి. ఎప్పుడైనా నేను పద్మావతి గారు చెప్పినట్టు ఒకవేళ అనులోమ విలోమకు ముందు మీకు అంటే అవసరం అనుకున్నా లేదా మీకు ఇంట్రెస్ట్గా ఉన్నా
ముందు చంద్రభేది చేయండి 10 సార్లు. అంటే ఎడముక్కు ద్వారా శ్వాస తీసుకోవడం, కుడి ముక్కు ద్వారా వదిలిపెట్టడం, మళ్ళీ ఎడముక్కు ద్వారా తీసుకోవడం, కుడి ముక్కు ద్వారా వదిలిపెట్టడం, లేదా ఎడముక్కు ద్వారా తీసుకొని ఎడముక్కు ద్వారానే శ్వాస బయటకు పంపించడం. దీన్ని చంద్రభేది అంటారు. 10 సార్లు చేయండి. తర్వాత సూర్యభేది ఒక 10 సార్లు. ఆ తర్వాత అనులోమ విలోమం అలా కూడా చేసుకోవచ్చు. అది ఎడముక్కు ద్వారా శ్వాసను బయటకు పంపించాక స్లోలీ రిలాక్సింగ్ ధ్యానం. ప్రాణాయామాలు చేసేటప్పుడు ఎప్పుడైనా కూడా వెన్నుపూస నిటారుగా ఉంచుకోవాలి. మర్చిపోయి కొంచెం బెండ్ అయిపోతున్నా చెక్ చేసుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో. నాలుక కేచరి ముద్ర. ఇవి కొంచెం చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే అదే ప్రాణాయామం పర్ఫెక్ట్గా ఉంటుంది మనం చేసేది. లాస్ట్ 3 ఓంకార ప్రాణాయామం. భ్రామరి ఉద్గీత ప్రణవ ప్రాణాయామం 5 సార్లు చేస్తుంది. 2 చేతులు షణ్ముఖి ముద్ర. చూపుడు వేళ్ళు 2 ఆజ్ఞ చక్రం దగ్గర. డీప్ బ్రీతింగ్ తీసుకున్నాక చెవులు మూసివేసి ఓంకారాన్ని జంకారంలో చేయాలి.
Udgita. Deep breathe in. Slowly relax. Deep breathe in, double breathe out. రెండు చేతులు రాపు చేస్తూ అరిచేతులు యొక్క నిలవచ్చు పెట్టి కళ్ళు కద్దుకొని అరిచేతులు చూస్తూ కళ్ళు తెరవండి.
ఆంటీ చెప్పండి ఆంటీ. హలో, వినిపిస్తుందమ్మా? చెప్పండి. ఆ, ఆ, యోగ బంధువులకి నా ఆత్మ ప్రణామాలు. అందరూ బాగున్నారనుకుంటున్నాను. నేను ఈ బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారిది శ్వాసమే ధ్యాస ఆ ధ్యానం మీరు వీడియో చేస్తున్నాను. ఆన్ చేసుకుంటారా చాలా ఆంటీ? బాగుంది. పర్వాలేదా? ఇది పర్వాలేదు. వస్తుంది అప్పుడు. వీడియో ఆ, ఆన్ ఆ, చేసుకోండి. అలాగే. రికార్డ్ అవుతుంది కదా, కనిపిస్తుంది. మీరు వీడియో కూడా ఉంటే బాగుంటుంది. కనిపిస్తుందమ్మా? ఓకే ఆంటీ. కొంచెం కూర్చుంటారా? చీకటిగా ఉన్నట్టుంది. లైట్ వేసాను. ఇప్పుడు కనిపిస్తుంది. కనపడుతున్నారు. ఆ, కూర్చోండి కదలకుండా. కూర్చోగలరా? అదే ఏదైనా కానీ కూర్చున్నాను. నిలబడ్డం. ఓకే. కూర్చొనే ఉన్నాను. చెప్పండి. యోగ బంధువులకి నా ఆత్మ ప్రణామాలు. హలో, చెప్పండి ఆంటీ. సుభాష్ పత్రిజీ గారిది శ్వాస మీద ధ్యాస అది చేస్తున్నాను ఈ మధ్య. చాలా బాగుంది అది. 3 సంవత్సరాల పిల్లల దగ్గర నుంచి పండు ముసలి వాళ్ళ వరకు చేసుకోవచ్చు. అందరికీ మంచిదేను శ్వాస మీద ధ్యాస. ఈ మధ్య అందులోనే ఇన్నర్ జర్నీ అని జాయిన్ అయ్యాను నేను. 45 days. అందులో విషయం ఏంటంటే అంతకుముందు లేచేదాన్ని కాదు కదా 4:30కి. 45 days అసలు నాకు ఏమీ ఇబ్బంది కలగలేదు. అసలు లేజీనెస్ అనేది రాలేదు. లేచి చక్కగా చేసుకున్నాను. ఎప్పుడు 4 అవుతుందా 4:30 అవుతుందా అని ఎదురు చూసేదాన్ని. చాలా బాగుంది. అది ఒక పెద్ద మిరాకిల్ అనిపించింది నాకు. కొంచెం వెనక్కి ఉండండి ఆంటీ. కొంచెం క్లోజప్ ఎక్కువగా ఉంది. లైట్ గా కొంచెం వెనక్కి ఉండండి. సరిపోతుంది. ఓకే. ఇప్పుడు చెప్పండి. అలా అలా అయిందనమాట. కానీ చాలా బాగుంది. ఏది అంటే బేస్ ఏది అంటే మన యోగానే బాగా స్ట్రాంగ్గా చేశారు అనురాధ మనల్ని. చాలా బాగుంది. అందులోనే స్ట్రాంగ్ ఎక్కువ ఉంది బాగా. అందుకే ఏంటంటే ఎప్పుడు ఎవరికి ఏది ఎలా జరుగుతుందనేది చెప్పలేము. కానీ మనకు ఒక స్టెబిలిటీ, మనకి ఒక తోడు అనేది ఈ మెడిటేషన్లో బాగుంటుంది. అందరూ చేసుకోవాలని చెప్తున్నాను. ఎటొచ్చి ఏం చెప్పినా మన మేడం చెప్పినవి అన్నిట్లోనూ టచ్లో ఉందన్నమాట. అన్నీ అలాగే ధ్యానంలోకి వెళ్ళినా కూడా అలాగే చెప్తున్నారు. కొన్ని అన్నీ చెప్పటానికి నాకు బాగా గుర్తు రావట్లేదు. ఇంకా చెప్తుంటే చాలా టైం పట్టుద్ది. చాలా బాగుంది. అయితే మీ అందుకే అందరూ కొత్తది అంటే మీరు మార్పు గమనించింది పొద్దున్న పూట లేవడం. లెగవటం చాలా కన్వీనియంట్ లేజీనెస్ గా మీరేం ఇబ్బంది పడకుండా లేస్తున్నారు పొద్దున్న. లేజీనెస్ లేకుండా బాగా అంటే లెగవటానికి చాలా ఇబ్బంది పడేదాన్ని కదా అంతకుముందు. అలా ఆ ప్రాబ్లం లేదనమాట. అది ఇన్ని డేస్ ఎప్పుడూ అక్కడే లేచింది లేదు తెలుస్తుంది. నేను అంత ఈజీగా. మీకు ఎనర్జీ లెవెల్స్ పెరిగినాయి కదా, అందుకే చక్కగా బాగుంది. లేవగలుగుతున్నారు పొద్దున్న. చాలా హ్యాపీగా ఉంది. చాలా అందులో మాత్రం సంతోషంగా చాలా ఉంది. బాగా. క్రియా యోగా కదా మీరు చేస్తుంది? శ్వాస మీద ధ్యాస, బ్రీతింగ్ అబ్జర్వేషను. అదే బ్రహ్మర్షి పత్రిజీదమ్మా. పత్రిజీ ఎట్లా వెన్నుపూస మీద దృష్టి పెడుతుంటారా? లేదు, ఓన్లీ బ్రీతింగ్ అబ్జర్వేషన్. ఓన్లీ కూర్చొని శ్వాస మీద ధ్యాస పెట్టడమే. బ్రీతింగ్ అబ్జర్వ్ చేసుకుంటూ కూర్చోటమే. అయితే తక్కువ టైం కాదు, పెంచుకుంటూ ఉండాలి. టైం చాలా పెంచుకుంటూ ఉండాలి. ఎక్కువసేపు చేస్తేనే బాగా దానికి ఉపయోగం ఉంటుంది అనమాట. బాగుంటుంది. మీరు ఎంతసేపు చేస్తున్నారు రోజు? నేను గంట పైనే చేస్తాను. ఫర్ సిట్టింగ్ 3 hours చేస్తాను. 3 times చేస్తాను. అదే ఒక సిట్టింగ్లోనే 2 hours రావాలని ట్రై చేస్తున్నాను. ప్రస్తుతం 1 hourకి వచ్చారు. 1 hour పైనే చేస్తాను.
వన్ అంటే వన్ అండ్ మొత్తం హాఫ్ మీద రోజులో ఒక 3-4 గంటలు స్పెండ్ చేస్తున్నారు మెడిటేషన్ మీద. నాలుగు నాలుగు లేదులేమ్మా, 3 hours. 3 hours. మార్నింగ్, మధ్యాహ్నం, నైట్ అలా. ఆ నిద్ర చాలా బాగుంటుంది అలా చేసుకుంటూ పడుకుంటే. యోగ నిద్రలోకి వెళ్ళిపోతున్నారు చక్కగా. మెడిటేషన్ చేసుకుంటూ పడుకుంటాం కదా, అలాగా బాగుంటుంది. ఆలోచనలు మీకు కళలు కానీ ఏమైనా వస్తున్నాయా? ఆ థాట్స్ తగ్గిపోయింది చాలా వరకు. చేయంగా ఎక్స్పీరియన్స్ వచ్చే కొద్దీ ఆ థాట్లెస్ స్టేజ్కి వచ్చేస్తాం. థాట్స్ ఉన్న స్టేజ్ వల్లే ఎక్కువ ఎనర్జీ వేస్ట్ అయిపోతా ఉంటుంది. ఆ థాట్స్ పోయే కొద్దీ మనకి, మీరు చెప్తా ఉంటారు కదా క్లాసులో కూడా, విశ్వంలో నుంచి మనం తీసుకోవాలని. కుక్కలు నక్కలు తింటే మనకి ఎనర్జీ రాదు, డైరెక్ట్గా విశ్వంలో నుంచి వచ్చే ఎనర్జీని మనకి ఉపయోగపడుతుంది అనమాట. చాలా బాగుంటుంది ఆ ఎనర్జీ. కాకపోతే దీంట్లో ఒకటే చెప్తారు, జీవహింస చెయ్యొద్దని. యూనివర్సల్ ఎనర్జీ తీసుకుంటే అది బాగుంటుంది అనమాట. ఇంద్రియాలు ఆటోమేటిక్ గా పనితీరు తగ్గిపోతాయి కదా, జ్ఞానేంద్రియాల పనితీరు తగ్గేటప్పటికి మీ కాస్మిక్ ఎనర్జీ పర్ఫెక్ట్ గా బాగా అబ్జర్వ్ అంటే లోపలికి గ్రహించగలుగుతున్నారు. అవును. అప్పుడు అంటే థాట్స్ ఆగిపోతాయి కదా, ఆగిపోయేటప్పటికి అప్పుడు యూనివర్సల్ ఎనర్జీ మనకు స్టార్ట్ అవుతుంది కదా బ్రహ్మరంధ్రంలో నుంచి, అప్పటికి వస్తుంది. అలాగనమాట. మీరు చెప్తూనే ఉంటారు ఇవన్నీ, మీరు చెప్పినవే మాకు. కాకపోతే మీరు ఎక్స్పీరియన్స్ అవుతున్నారు ఇప్పుడు ప్రాక్టికల్. అవును. ఎవరికైనా సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ ఎవరికి వాళ్ళకి ఉంటే అది బాగుంటుంది అనమాట. ఎవరు చెప్పినా ఏం చెప్పినా ఎవరికి వాళ్ళు తీసుకోవాలన్నమాట. అంతే కదా. బాగా ఇప్పుడు పంచదార తీపి ఎట్లా ఉంటుంది, పంచదార తీపి ఎలా ఉంటుందంటే ఏం చెప్తాము, అది తిన్న వాళ్ళకి తెలుస్తుంది ఆ తీపి ఏంటంటే, తీపి ఎలా ఉంటుంది అనేది కదా. అలాగే అవును. అలాగే ఎవరికి వాళ్ళు రుచి చూస్తేనే తెలుస్తుంది, దాంట్లోకి వెళ్తేనే తెలుస్తుంది ఏదైనా. సో మిగతా వాళ్ళందరికీ కూడా శేష్ కుమార్ ఆంటీ మెడిటేషన్ విషయంలో చాలా మంచి ఒక ఇన్స్పిరేషన్ గా ఉన్నారు. మనం డైరెక్ట్ లైవ్ ఎగ్జాంపుల్ చూస్తున్నాం కాబట్టి వీలైనంత వరకు మనం కూడా ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే యోగా సాధన చేశాకే, అట్లా యోగా చేసే వాళ్ళకే కుదురుతుంది ధ్యానం. అంతేగాని ధ్యానం చేసే వాళ్ళు యోగా చేయరు. యోగా చేస్తేనే ధ్యాన స్థితికి వెళ్ళగలుగుతాం. ఇది తెలుసుకోవాలి. అష్టాంగ యోగంలో చెప్పేది అదే కదా పతంజలి మహర్షి. చెప్పండి. మంచి బేస్ మన యోగా స్ట్రాంగ్ ఉంది బాగా, అలా తయారు చేశారు మన మేడం మనల్ని స్ట్రాంగ్ గా. అలా మీ అభిమానము ప్లస్ మీరు ఉపయోగించుకున్నారు, సద్వినియోగం చేసుకున్నారు. అందరూ బాగా చేస్తారు కదా మన యోగా వాళ్ళు, అందరు స్ట్రాంగ్ చేసుకున్నారు అందరు బాగా. ఇంకా రెడీ అయిపోయినట్లే మెడిటేషన్కి, మీరంతా చక్కగా చేసుకోవచ్చు. సో 7th మెట్టు దగ్గర ఉన్నారు మీరు, అష్టాంగ యోగంలో 7వ మెట్టు దగ్గర ఉన్నారు. ఇప్పుడు మన ఈ పూజలు, వ్రతాలు, నోములు ఇవన్నీ 7th 8th క్లాసే. మెడిటేషన్ అనేది 10th క్లాస్ అనమాట. అది హయ్యర్ ఎనర్జీస్ ఉంటాయి దాంట్లో. వాళ్ళు చెప్పేది కూడా అదే, మాస్టర్స్ చెప్పేది కూడా హయ్యర్ ఎనర్జీస్కి రండి, టైం వేస్ట్ చేసుకోవద్దు అని. కానీ అది ఎవరికి వాళ్ళకి సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ అవుతుంది, చేసే కొద్దీ తెలుస్తుంది వాళ్ళకి. అన్నీ మనం ఇప్పుడు విగ్రహారాధన చెయ్యొద్దని కాదు, యోగ సాధన ధ్యానం చేసినంత మాత్రాన విగ్రహారాధన ఆపమని కాదు కదా. మీకు నచ్చితే దాని విగ్రహారాధన చేస్తూ కూడా ధ్యాన స్థితికి వెళ్ళొచ్చు. అంటే ఎక్కువ చేస్తుంటారు కదా నా వ్రతాలు, నోములు, అవి ఇవని, కానీ తగ్గించుకుంటే అంటే దీనికి డిఫరెంట్ అన్నమాట ఎనర్జీస్. అవును. అదేమ్మా, మరి అందరికీ ఆఫ్లైన్ లో చేశారండి? ఆన్లైన్లోనే జరుగుతుంది లలిత క్లాసు. ఇప్పుడు ఏది బయటికి వెళ్ళే ప్రసక్తి లేదు. అంతకుముందు నేర్చుకున్నానులే బయట క్లాసు, ఇదివరకు 2004లోనే నేర్చుకున్నాను నేను. అప్పటి నుంచి ఎగ్గుతో సహా అన్నీ మానేసేసాను, నాన్ వెజ్తో సహా ఈ రోజు వరకు లేదు. సో 2004 నుంచే మీరు ఇంట్రడక్షన్ మీకు ఆల్రెడీ ఉంది, కాకపోతే ఇప్పుడు పర్ఫెక్ట్ గా ప్రాక్టికల్ గా
బాగా ఈ మధ్య బాగా 8 months నుంచి డీప్గా ఉంది. అంతకుముందు కొంచెం అంటే కొద్దిగా బాధ్యతలు అవి ఉంటాయిగా, కొంచెం బ్రేక్స్ వచ్చింది. సో హ్యాపీ. ఇంకెవరైనా ఏదైనా క్వశ్చన్స్ అడగాలంటే అడగండి. ఎట్లా అనేది తను ఏదైనా గైడ్ చేయగలుగుతారు. లేదా ఆంటీ నెంబర్ ఉంటుంది కదా, తర్వాత మీరు ఆవిడ పర్సనల్ గానే ఫోన్ చేసి మీకు ఏమైనా డౌట్స్ అలాగే. ఉంటే అడగచ్చు, ఇబ్బంది ఏం లేదు. యోగా అది నాకు అనిపించింది మెడిటేషన్ చేస్తేనే పర్ఫెక్ట్నెస్. చెప్పండి పద్మావతి గారు. యోగా చేయటం వల్ల కూడాను అసలు మన మీద మనకు బాగా కాన్ఫిడెంట్ అనేది బాగా పెరుగుతుంది. బాగా అవును. బాగా స్ట్రాంగ్ అవటానికి మనం స్ట్రాంగ్ అవటానికి బాగా చాలా ఈ యూజ్ రెండు ఈ ఈ 2 ముక్కలు కూడా ఈ కొంచెం కూడా మాట్లాడగలుగుతున్నానంటే నేను యోగా వల్లే, ఆ స్ట్రాంగే. మీరు చెప్పేది చాలా చాలా మాకు ఉపయోగపడుతుంది. ఆ, హెల్త్ పరంగా కానీ లేకపోతే అంతకుముందు అసలు మెంటల్ గా కానీ మెంటల్ గా అవును, స్ట్రాంగ్ అవడానికి ఫిజికల్ గా కూడా కూడా. చాలా చాలా అసలు ఫిజికల్ గా మెంటల్ గా అన్నిటికీ బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఆన్లైన్ క్లాసుల్లో శేష్ కుమార్ ఆంటీ, ఉమా మహేశ్వరి, గుంటూ సుధారాణి, లలిత కుమారి, సులోచన, కే సుధా, విజయలక్ష్మి గారు అని కొత్తగా వస్తున్నారు. నేను ఎప్పుడు చూడలేదు మీ ఫేస్, కానీ విజయలక్ష్మి గారు కూడా పర్ఫెక్ట్ గా చేస్తున్నారు ఆన్లైన్ పర్ఫెక్ట్ క్లాసెస్ గా లో. వస్తారా సువర్చల గారు, మళ్ళీ ధనలక్ష్మి, యోగేశ్వరి, జ్యోతిర్మయి, పద్మావతి. అసలు ఇప్పుడున్న ఈ 13 మంది అసలు ఎలా వస్తారంటే ఒక్కరోజు కూడా ఆప్షన్ పెట్టరు. శేష్ కుమార్ అంటే పొద్దున పూట ఇబ్బంది అయ్యి అప్పుడు రాలేదు, కానీ సాయంకాలం క్లాసులో పర్ఫెక్ట్గా వచ్చేవాళ్ళు. సో ఇప్పుడు మెడిటేషన్ చేస్తున్నారు కాబట్టి మీకు అడ్డం లేకపోతే యోగాకి అటెండ్ అవ్వండి, కానీ ఫస్ట్ మెడిటేషన్ కి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి. ఫస్ట్ ప్రయారిటీ వస్తున్నా మెడిటేషన్ కి ఇచ్చుకోండి. ఒకవేళ మీకు మెడిటేషన్ చేయాలనిపిస్తే దానికే ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి, యోగ సాధన అట్లాగే. తర్వాత. ఎందుకంటే ఒక స్టేజ్కి వెళ్ళిపోయారు కదా, ఇప్పుడు మీకు ఇంకా యోగ సాధనకి అంత టైం స్పెండ్ చేయాల్సిన పని లేదు. అది మీకు నిజంగా అలాగే. చేయాలనిపిస్తేనే యోగాకి రండి, లేకపోతే ఎందుకంటే బ్రహ్మి ముహూర్తంలో మెడిటేషన్ అద్భుతంగా ఉంటుంది. కాస్మిక్ ఎనర్జీ లాక్కోవడం అది. కాకపోతే ఫిజికల్ గా కూడా మనకి బాడీ పెయిన్స్ రాకుండా ఉండాలి, అందుకోసమని ఈ ఆసనాలు ఇవన్నీ చేస్తూ ఉంటాము. అది అవి తర్వాత మీ సాయంకాలం మీ 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 ప్లాన్ మీకు ఉంది కాబట్టి పొద్దున పూటని సద్వినియోగం చేసుకోండి మెడిటేషన్ కోసం, అలా కూడా చేసుకోవచ్చు. అది ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగచ్చండి. మిగతా వాళ్ళు ఏమైనా మాట్లాడదలుచుకున్నా, డౌట్స్ కాకపోయినా మీ ఎక్స్పీరియన్సెస్ కానీ మీకు సంబంధించినవి ఏదైనా ఒపీనియన్ చెప్పదలుచుకున్నా, కరెక్షన్స్ ఏమైనా ఉన్నా ఆన్లైన్ క్లాసులకు సంబంధించి మనకు మార్పు చేర్పులు చేసుకోవడానికి ఉపయోగంగా ఉంటుంది. ఏదైనా చేంజ్ చేయాలంటే చెప్పండి. విజయలక్ష్మి గారు లైన్లో ఉన్నారా? విజయలక్ష్మి గారు అయితే ప్యూర్ ఆన్లైన్, అసలు ఆఫ్లైన్లో నేను ఎప్పుడు నేర్పలే ఆవిడికి, పెద్ద ఆవిడ అనుకుంటా. ఉన్నారా విజయలక్ష్మి గారు? మైక్ ఆన్ చేసుకుంటారా ఒకసారి? మైక్ సింబల్ ఉంటుంది, దాని మీద ట్యాప్ చేస్తే మైక్ ఆన్ అవుతుంది. లేరేమో. లేరా? ఓకే, సరే సరే. ప్రేయర్ చేద్దాం. ఓకే. ప్రేయర్ చేద్దాం. డీప్ బ్రీతింగ్. Deep breathing. Deep breathing. Om Asatoma Satgamaya Tamasoma Jyotirgamaya Mrityonma Amritangamaya. Om Shanti Shanti Shanti. Harihi Om. Sarve Jana Sukhino Bhavantu. ధన్యవాదాలు.